హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వేదిక్ సివిలైజేషన్ అనే చాప్టర్ నుంచి డిఫరెంట్ ఎగ్జామ్స్ అడిగిన పీవైక్యూస్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, క్షేత్రపత్ని కులానికి యజమానురాలు, మిస్ట్రెస్ ఆఫ్ ది ఫీల్డ్ అనే పదం క్రింది ఏ గ్రంథంలో ఉద్భవించింది? ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 అథర్వణ వేదం, ఆప్షన్ 3 అష్టాధ్యాయి, ఆప్షన్ 4 అర్థశాస్త్రం. ఆన్సర్ ఋగ్వేదం. సెకండ్ క్వశ్చన్, కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నసత్తుల పేర్లను పేర్కొంది? ఆప్షన్ 1 మనేహ, ఆప్షన్ 2 షాబాజ్ గర్హి, ఆప్షన్ 3 బోగజ్ కోయ్, ఆప్షన్ 4 జునాగఢ్. ఆన్సర్ బోగజ్ కోయ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలంలో పచ్చిక బయల అధికారి ఎవరు? ఆప్షన్ 1 ప్రజాపతి, ఆప్షన్ 2 జీవగ్రభ, ఆప్షన్ 3 ముద్రణాదోషన్, ఆప్షన్ 4 సుత. ఆన్సర్ వచ్చేసి వజ్రపతి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలపు మత విశ్వాసాలను సంబంధించి వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, గ్రీకులకు జూపిటర్ వలె ఋగ్వేద ఆర్యులకు డయాస్ దివ్యమైన దేవుడు. సెకండ్, పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావించేవారు. థర్డ్ ఆప్షన్, దేవతలకు నివేదలను తీసుకొని వెళ్లే మధ్యవర్తిగా అగ్నిని పూజించేవారు. ఫోర్త్ ఆప్షన్, గోవుని బలి ఇవ్వడం పూజలో భాగంగా ఉండేది. ఇక్కడ మనకి రాంగ్ స్టేట్మెంట్, మనం ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయడానికి చూడాలి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి సెకండ్ వన్, పృథ్వీని దేవతలందరికీ తల్లిగా భావిస్తారు అని ఇచ్చారు. బట్ పృథ్వీ అనేది భూదేవత, అతిథిని మనం దేవతలందరికీ తల్లిగా భావించే వాళ్ళం కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి చూడండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ రాంగ్. సెకండ్ ఆప్షన్ ఇక్కడ కూడా రాంగ్. సో ద ఆన్సర్ ఇస్ 3, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, తొలివేద ఆర్యుల మతం ప్రధానంగా దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 భక్తి, ఆప్షన్ 2 విగ్రహారాధన మరియు యజ్ఞాలు, ఆప్షన్ 3 ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు, ఆప్షన్ 4 ప్రకృతి ఆరాధన మరియు భక్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద యుగపు ప్రజల యొక్క వర్ణ వ్యవస్థ కింద పేర్కొన్న ఏ గ్రంథంలో చర్చించబడింది? ఆప్షన్ 1 ఋగ్వేదపు పురుష సూక్తము, ఆప్షన్ 2 శతపథ బ్రాహ్మణము, ఆప్షన్ 3 యజుర్వేదము, ఆప్షన్ 4 హిరణ్య గర్భ సూక్తము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఋగ్వేద పురుష సూక్తము. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 జాతి సమూహము, ఆప్షన్ 2 సంచార జాతులు, ఆప్షన్ 3 ఒక భాషా సమూహము, ఆప్షన్ 4 ఒక ఉన్నతమైన జాతి. ఆన్సర్ వచ్చేసి ఒక భాషా సమూహము. నెక్స్ట్ క్వశ్చన్, వేదములలోని మంత్రములలో ఇవి సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఆప్షన్ 1 ఉపనిషత్తులు, ఆప్షన్ 2 అరణ్యకాలు, ఆప్షన్ 3 బ్రాహ్మణాలు, ఆప్షన్ 4 పురాణాలు. ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతీయ విశ్వోద్భవ ఆలోచనల ప్రకారం 4 యుగాల చక్రం యొక్క సరైన క్రమం ఏమిటి? ఆప్షన్ 1 కృత, త్రేత, ద్వాపర మరియు కలి, ఆప్షన్ 2 కృత, ద్వాపర, త్రేత మరియు కలి, ఆప్షన్ 3 త్రేత, ద్వాపర, కలి మరియు కృత, ఆప్షన్ 4 త్రేత, కృత, ద్వాపర మరియు కలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కృత, త్రేత, ద్వాపర మరియు కలి. ఇవి మీరు కూడా పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పీవైక్యూస్ నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు ఆన్సర్ చేసి మీకు అవుట్ ఆఫ్ 9 or 10 ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఎన్ని వచ్చాయో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీకు వచ్చిన మార్క్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.